కథనం చాలామంది అమరావతికి సంబంధించినటువంటి వివిధ రిపోర్ట్లకు సంబంధించిన కథనాలు ఇస్తుంటే మేమేదో అమరావతికి వ్యతిరేకం, రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం అన్నట్టుగా కామెంట్స్ రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం. ఇప్పటికే 11 ఏళ్ళు గడిచిపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఇప్పటికైనా రాజధానిని వేగవంతంగా పూర్తి చేయాలి. కానీ ఆ క్రమంలో రాజధాని పేరుతో అనవసరమైనటువంటి ఖర్చులు, అత్యధిక మొత్తంలో అప్పులు, భారీగా రాష్ట్రాన్ని దివాళా తీయించేటువంటి చర్యలు మాత్రం చాలా చాలా ప్రమాదకరం. దీర్ఘకాలంలో ప్రజలందరినీ వేధించేటువంటి వ్యవహారం. ఎప్పుడో 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోందని ఇప్పటి నుంచి జనం మీద అప్పుల భారం మోపడం అనేది ఏ మాత్రం ఆశించాల్సినటువంటి అంశం కాదు. ఇప్పుడు తాజాగా ప్రపంచ బ్యాంకు చెప్పింది అమరావతి మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది, వరద ముంగిట ఉంది, వరద ముప్పులో ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూడా అంగీకరించింది. అమరావతి ప్రాంతం ఇప్పుడు 29 గ్రామాల పరిధిలోని సిఆర్డీఏ ప్రాంతానికి వరద ముప్పు ఉంటుంది. కొండవీటి వాగుతో పాటుగా పాలవాగు, అదేవిధంగా కోటేళ్ల వాగు ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతంలోనే ప్రవహిస్తాయి. వాటి వల్ల వర్షాలు పడగానే ఆ ప్రాంతం అంతా మునిగిపోయే ముప్పు ఉంటుంది అని చంద్రబాబు ప్రభుత్వం కూడా గుర్తించి ఉండవల్లి సమీపంలో ఒక లిఫ్ట్ను పెట్టింది. 5,000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేసి ఆ కొండవీటి వాగు నుంచి వచ్చేటువంటి నీళ్ళంతా ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసి అంటే తరలించి కృష్ణానదిలోకి మళ్లించేటువంటి ప్రయత్నం చేసింది. నీటిని ఎత్తిపోతల ద్వారా కృష్ణానదిలో మళ్లించే దానికోసం 5,000 క్యూసెక్కులతో ప్రాజెక్ట్ని 2014-19 మధ్య నిర్మించింది. ఇక దాంతో అమరావతికి వరద బెడద తప్పినట్టే, అమరావతికి ముంపు బెడద లేనట్టే అని చెప్పుకొచ్చారు. కానీ కాదు అంటోంది ప్రపంచ బ్యాంకు. ఇంకా అమరావతి వరద ముంగిటే ఉంది, ఇంకా అమరావతి వరద బారిన పడేటువంటి ప్రమాదం ఉంది అని తేల్చింది ప్రపంచ బ్యాంకు. అమరావతిలో గత 100 ఏళ్ల వర్షపాత గణాంకాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అధికారులు విశ్లేషించారు. ఇది ఈనాడు రాత, ఎవరో చెప్తుంది కాదు. గరిష్టంగా వరద వస్తే నీరు తోడేందుకు ఇప్పుడున్న ఎత్తిపోతల పథకం సామర్థ్యం ఏ మాత్రం చాలని పరిస్థితి. 5,000 క్యూసెక్కుల ఉండవల్లి లిఫ్ట్ స్కీము సరిపోదు, ప్రపంచ బ్యాంక్ తేల్చింది. అందువల్ల 7,350 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని సూచించింది. దీనికి మళ్ళీ మరికొన్ని కోట్ల రూపాయలు, మరికొన్ని వందల వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. వరద నుంచి కాపాడడానికే రాజధానిని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకోసం మరొక లిఫ్ట్ స్కీమ్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ చెప్తుంది ఈ మాట. ఈనాడు రాసింది ఆ వ్యవహారం. అంటే వరద బారిన మునిగిపోయేటువంటి ప్రాంతంలో మనం రాజధాని కట్టుకుంటూ ఆ రాజధానిని కాపాడడం కోసం వరద నివారణ పేరుతో భారీగా వందల వేల కోట్ల రూపాయలు వెచ్చించే పరిస్థితి మనకి ఉంది. ఇది ప్రపంచ బ్యాంకు చెప్తున్నటువంటి వ్యవహారం, ఈనాడు రాసినటువంటి కథనం. ఇలా ఇన్ని వందల కోట్ల రూపాయలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు వరద బారి నుంచి కాపాడుకోవడానికే వెచ్చిస్తే ఇక రాజధాని నిర్మాణానికి ఎక్కడి నుంచి తేవాలా? ఇప్పటికే రాష్ట్రానికి ఆర్థికంగా పైసలు లేవాయే, ఇప్పటికే అప్పులతో మునిగిపోయే, మళ్ళీ కొత్తగా ప్రపంచ బ్యాంకు పేరు నుంచి, ఏడీబీ నుంచి, ఇతర సంస్థల నుంచి 30,000 కోట్ల రూపాయలు అమరావతికి తెచ్చే, ఈ అప్పుల భారం జనాలను ఎత్తున పెట్టే, ఈ అప్పులతో తెచ్చినటువంటి అప్పులతో రాజధాని నిర్మాణం కాకుండా వరద బారి నుంచి కాపాడుకోవడానికి అవసరమైనటువంటి చర్యలకే వెచ్చిస్తే ఇక రాజధాని నిర్మాణం పరిస్థితి ఏంటి? రాజధానికి అవసరమైనటువంటి చర్యల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఆలోచించాలి. ఇట్లా ఇన్ని వందల వేల కోట్ల రూపాయలని వరద బారి నుంచే కాపాడుకోవడానికి వేస్తే ఇక మిగిలినటువంటి పరిస్థితి ఎక్కడ? ఇక రాజధాని నిర్మాణం ఎక్కడ?